నమస్తే అందరికీ. నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలామందికి చాలా అపోహలున్నాయి. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి గూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి వీటి గురించి పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే ముందుగా. నమస్తే. ముఖ్యమంత్రి ప్రస్తావించిండు. దాంట్లో మీరు గూడా ఉన్నారనుకుంటా ఐ థింక్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో పాటు మిమ్మల్ని ఉద్దేశించి గూడా మాట్లాడే ఉంటాడు ఆయన. ఈ మేము ఈ ఆ 5 ఓవరాల్ మెంబర్ కమిటీలో మేము ఆ! రిపోర్ట్ ఇచ్చాం బ్యారేజెస్ మీద. ఆ! దాని గురించి మాట్లాడినప్పుడు అన్నాడు. అసెంబ్లీలో గూడా దాని మా పేరు 4, 5 సార్లు చదివినట్టు విన్నాను. రిపోర్ట్ ఇచ్చింది మీరేనా? రిపోర్ట్ ఇచ్చింది మేమే. ఓకే. తర్వాత ఈవెన్ ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఇంకా డీటెయిల్డ్ ఈవెన్ మళ్ళీ రిక్వెస్ట్ చేసిండు. ఆయన అఫీషియల్ లెటర్ ఇచ్చిండు మమ్మల్ని రమ్మని. హ్మ్. పోయి అటెండ్ అయినాం, చెప్పాం. సో, అసలు ఏంటి సార్ ఇది? నీళ్ళు ఎత్తిపోయొచ్చా? ఎత్తిపోయకూడదా? ముఖ్యమంత్రి ఏమో ఎత్తిపోస్తే ఆ జిల్లాలు అటు భద్రాద్రి రాముడు మునిగిపోతాడు. మొత్తం ముప్పు ప్రాంతాలు మునిగిపోతాయని ముఖ్యమంత్రి అంటున్నాడు. అవసరానికి నీళ్ళు లేవనుకున్నప్పుడు మేడిగడ్డ ఒక్కటే మనకు శరణ్యం. మేడిగడ్డ ఒకటే శరణ్యం. దిక్కు. వేరే ఎక్కడన్నా ఉన్నప్పుడు తీసుకోక్కర్లేదు. వేరే లేని కాడ మేడిగడ్ల కాడ ఉంటున్నాయి. హ్మ్. కాబట్టి అవి వాడుకోవాలి. హ్మ్. నాకు మీకు ఎల్లంపల్లి వచ్చాయనుకో, మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాల్సిన పని లేదు. హ్మ్. బట్ వెన్ ఎల్లంపల్లి ఫేస్ అక్కడ రాలేదనుకో, ఇప్పుడు ఎల్లుల ప్రభావం అంటున్నారు. హ్మ్. కరువుకు వాడుకోవాలి వాటిని. తప్పదు. ఎటువంటి పరిస్థితులైనా వాడుకోవాలి. అది డ్యామేజ్ అయితే తెలిసినా కూడా వాడుకోవాలి. హ్మ్. ఎందుకంటే నష్టం కన్నా లాభం ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనం పూర్వం హ్మ్. 40 ఏళ్ల కింద అనుకుంటా దాదాపు విజయవాడకి వెళ్ళి ట్రైన్లో నీళ్ళు తెచ్చుకున్నాం. ఇది అందరికి తెలుసో లేదో మరి. 40 ఏళ్ల క్రితము 40 ఏళ్ల ట్రైన్‌లో క్రితం తెచ్చుకుర్రా నీళ్ళు? ట్రైన్లో నీళ్లు హైదరాబాద్కు తీసుకొచ్చినారు. హుహు. ఇక్కడికి వచ్చినాక మా చంద్రమౌళి గారే మా కమిటీ మెంబర్, ఆయన అప్పుడు డిప్యూటీగా ఉండే. హ్మ్. ఆయనే అన్ని ప్రాజెక్టులో ఉన్న ట్యాంకర్లను తెప్పించి, ఇంకా అందుబాటులో ఉన్న ట్యాంకర్లను తెప్పించి వార్డ్స్కి అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేసి పంపించాడు ఓకే. 40 ఏళ్ల క్రితం. హ్మ్. మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. అసలు ఎన్‌డీఎస్ఏ అంటే ఇప్పుడు ఎన్‌డీఎస్ఏని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినా, ఎన్డీఎస్ కాంగ్రెస్ అంటే వాళ్ళైనా మనం ప్రాజెక్టుల మీద ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అది దాన్ని ప్రాజెక్టుల మీద అథారిటీ కాబట్టి వాళ్ళను ఇవ్వమన్నారు, రిపోర్ట్ ఇచ్చారు. హ్మ్. అవి రెక్టిఫై చేసుకోండి, తయారు చేసుకోండి అని అన్నాడు. అంతే. అవసరం హ్మ్. పడితే వాడుకోవాలి వాటిని. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఎన్డీఎస్ఏ వాళ్ళు అందులో రిపోర్ట్‌లో రాశారు. హ్మ్. గ్రౌటింగ్ చేసినట్టు రాశారు వాళ్ళు. హ్మ్. బికాస్ దే హావ్ డన్ గ్రౌటింగ్. నౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జియో టెక్నికల్ ఎగ్జామినేషన్ చేయడానికి వీలు పడతలేదని వాళ్ళు రాశారు అందులో. హ్మ్. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రౌటింగ్ చేసిండ్రు కాబట్టి హ్మ్. ఆ పేజ్ నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. హ్మ్. పేజ్ నెంబర్ 81, 82, 83లో ఆ బ్లాక్ 7 గురించి కూడా రాశారు. ఇది కూడా రాశారు గ్రౌటింగ్ చేసినట్టు. హ్మ్. పేజ్ 66 కూడా ఉంది. రికమెండెడ్ ఫర్ పైల్ డ్రైవింగ్ చేయమన్నారు. పైల్ డ్రైవింగ్ కూడా చేసిండ్రు బ్లాక్ 7 ముంగట. హ్మ్. ఆ చేసినవి కూడా ఎంతవరకు చేసిండ్రు, ఎఫెక్టివ్‌గా ఉన్నాయా లేవా అని ఇప్పుడు మంచి టైం ఉంది దాన్ని చెక్ చేసుకోవడానికి. వాళ్ళు గ్రౌటింగ్ చేసింది పనికొస్తుందా లేదా? ఇంకేమైనా గ్రౌటింగ్ చేయాల్సి వస్తదా? లేకుంటే ఆ గ్రౌటింగ్ నిజంగానే ఎఫెక్టివ్‌గా ఉన్నదనుకుంటే ఏ ఇబ్బంది లేదు. హ్మ్. సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, హ్మ్. నువ్వు వాచ్ చేసుకుంటూ హ్మ్. ఏమన్నా పైపింగ్ యాక్షన్ ఉంది, శాండ్ బయటకొస్తాందని అనుకున్నప్పుడు అగైన్ ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ హ్మ్. లిఫ్ట్ ఆల్ ద గేట్స్. హ్మ్. లెట్ సేఫ్‌గా కాపాడొచ్చు. ఏ డ్యామేజ్ కాదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడినందుకే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అందరు లాంటోళ్ళని జైల్‌లో ఆ! ఎందుకు పెట్టలేదు? మేము చేసింది సరే తప్పదే. ఇదే అని కోపానికొచ్చి అన్నారు గదా! పెడతారు. ఎందుకు అనాల్సొచ్చింది అంతగనం? మనం నేను గట్టిగా పవర్‌లో ఉన్నోడు నాకు ఎదురుంగా ఏం మాట్లాడినా హ్మ్. కోపం వస్తది. హ్మ్. అదే వచ్చుంటది. హ్మ్. దానిదేముంది. అంతే. పవర్‌లో ఉన్నోళ్ళకి ఎవరైనా మాట్లాడిన హ్మ్. మంచైనా, చెడైనా ఆయన అన్నదానికి విరుద్ధంగా మాట్లాడితే ఆ ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. అదే వచ్చుంటది. అదే జోష్‌లో ఆయన ఉంటాడు. కానీ ఫ్యాక్ట్స్ గదా! మీరు చెప్పే ఫ్యాక్ట్స్ అయినప్పుడు మరి కోపం ఎందుకొస్తది ఆయనకి? కోపం ఆ! అనేది మనిషిని బట్టి ఉంటది. మనం హ్మ్. చెప్పేది ఏముంటుంది. హ్మ్. అది ఆయన విజ్ఞతకే. మనం హ్మ్. ఏం చెప్పేది లేదు. ఓకే. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం అంటున్నారు. ఎల్‌నినో కరువొస్తుందంటున్నారు. అడ్వాన్స్‌గా ఇంటిమేషన్ ఆ! వచ్చింది కాబట్టి మనం జాగ్రత్త పడితే మంచిది. హ్మ్. ఎందుకంటే మనకు ఎల్లంపల్లిలో ఇప్పుడు ఎంత 6, 7 టీఎంసీ ఉన్నాయన్నారు. మరి హ్మ్. నిన్న పంప్ చేసినట్టు చూశాను నేను. హ్మ్. ఏమన్నా కొద్దిగా ఇన్‌ఫ్లోస్ ఉండొచ్చు. హ్మ్. దాని మీద ఎన్‌టీపీసీ డిపెండ్ అయితాంది దాని మీదనే. హ్మ్. ఎన్‌టీపీసీ ఒకవేళ నీళ్ళు షార్టేజ్ వచ్చి నీళ్ళు అందలేదనుకో, హ్మ్. ఎన్‌టీపీసీ బంద్ అయితది. హ్మ్. ఎన్‌టీపీసీ బంద్ అయితే మన షేర్ కావాల్సిన పవర్ రాదు. హ్మ్. అప్పుడు ఇండస్ట్రీస్ బంద్ అయితాయి. హ్మ్. మళ్ళీ లేని ఇబ్బందులొస్తాయి. హ్మ్. ఇండస్ట్రీస్ బంద్ అయితే ఏమవుతది? హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్టార్ట్ అయితది. హ్మ్. వర్క్‌షాపులు వీళ్ళు చాలా ఉన్నారు కదా! మన దగ్గర యాన్సిలరీ యూనిట్స్. హ్మ్. ఇదివరకు ఒకసారి ఆ పవర్ ఉన్నప్పుడు, పవర్ షార్టేజ్ ఉన్నప్పుడు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి లేకుండే పవర్ హాలిడే ఇచ్చినప్పుడు వాళ్ళకి సాలరీస్ ఇయ్యలేకపోయాను. హ్మ్. ఇప్పుడు హాయిగా ఉన్నారు వాళ్ళు. హ్మ్.
ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే వాటికి సఫిషియెంట్ నీళ్ళు ఉండాలి. ఉమ్, అట్లాగే ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి. ఉమ్, స్టేట్ జెన్కో వాళ్ళకు కూడా అక్కడి నుంచే పోతాయి నీళ్ళు. ఉమ్, తర్వాత భగీరథకు కూడా నీళ్ళు కావాలి. ఉమ్, మిషన్ భగీరథ ఊళ్ళకి అవును. ఆ నుంచే పెట్టుకున్నారు. ఉమ్, సో వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఆ మినిమం అన్న పెట్టుకోవాలి. ఉమ్, మర్చిపోయేవన్నా వర్షం పడ్డది అనుకో, వేస్ట్గా పోకుండా ఉండాలంటే మెయింటైన్ ఇట్ మినిమం లెవెల్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఉమ్, కింద అన్నారం సుందిళ్ళకి ఇదివరకు చెప్పాను, ఉమ్, మినిమం రావడం లెవెల్ బట్టి ఎటువంటి ప్రభావం లేదు. ఉమ్, ఈవెన్ మేడిగడ్డ కూడా పెట్టినా నష్టం లేదు ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఉమ్, మన ఎన్డీఏ సవాలు రిపోర్ట్లో క్లియర్ రాశారు, మూడిట్లో కూడా ఉమ్. గ్రౌటింగ్ చేసినారు. దాని ఇప్పుడు ఎఫెక్ట్ చూడండి. పిల్లర్స్ ఏదో ప్రాబ్లం ఉన్నాయి, కుంగిపోయినాయి అంటారు. మేడిగడ్డ బ్లాక్ 7కి వర్కౌట్. వాళ్ళు ఒక రికమెండ్ చేసినారు, షీట్ పైలింగ్ చేయమన్నారు. వీళ్ళు చేసినట్టు కూడా రాశారు అందులో. ఎన్డీఎస్ రిపోర్ట్లోనే ఉంది, వాళ్ళు షీట్ పైలింగ్ కూడా చేసినారు. వాళ్ళు రికమెండెడ్ 9 మీటర్స్ చేస్తే వీళ్ళు 4 మీటర్స్ దే కెన్ డూ అని రాశారు. ఎంత ఖర్చు అయితే సార్ ఇప్పుడు ఈ పిల్లర్స్ రిపేర్ చేస్తే నార్మల్గా ప్రభుత్వం? చూడాలి, వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారు అడ్వైజు. హాలోకి ఎంత ఉన్నది, వాటిని నింపొచ్చా, ఎట్లా నింపొచ్చు, నింపగలిగితే దాన్ని ఏం చేయక్కర్లేదు, ఇట్ ఈజ్ వాడచ్చు. ఓన్లీ గేట్ అలైన్మెంట్ అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మార్చుకోవచ్చు. అది స్టెబిలిటీ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇవాళ వరల్డ్లో, ఎంతమంది ఎవరు కావాలంటే వాళ్ళు తెప్పించుకోవచ్చు, చూడొచ్చు, చేయించవచ్చు. ఎల్ఎన్టీ లాంటి పెద్ద సంస్థలు, అంత పెద్ద పెద్ద సంస్థలు ప్రాజెక్ట్ నిర్మించారు కదా, ఈ మేడిగడ్డ దగ్గర ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చినట్టు? డిజైన్ సీకెండ్ పైలు అది వరల్డ్లో ఫస్ట్ టైం బ్యారేజీలకు చేయడం. రెండోది, మన బ్యారేజీలన్నీ సాధారణంగా 12-13 ఫీట్లు ఆ రేంజ్లోనే ఉంటాయి. మనం 30 ఫీట్లు పెట్టినాం. ఓకే, హైట్ డబల్ పెట్టారు. డబల్ కన్నా ఎక్కువ, త్రిబుల్ ఆల్మోస్ట్ త్రిబుల్ పెట్టినాం. సో శాండ్ మీద త్రిబుల్ పెట్టడం నాట్ అడ్వైజబుల్. మనము హార్డ్ ఫౌండేషన్ మీద, రాక్ ఫౌండేషన్ మీద ఎట్లా కట్టినా నడుస్తుంది. ఈ శాండ్ మీద, కింద శాండ్ ఉంది, శాండ్ పోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు శాండ్ పోయింది కాబట్టి అవి కుంగినాయి. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ డిజైన్. ఆ డిజైన్ మిస్టేక్ లో పోయింది. ఇప్పుడు దీని ఒక్కదాన్ని బూచిగా చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఫ్రాడ్, 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి, ఈ స్టేట్మెంట్లో ఎట్లా చూడాలి? 1,00,000 కోట్లు దుర్వినియోగం అంటే అనగానే ఓహో ఇదేదో హైలైట్ ఉందని అందరూ వినడానికి వినడానికి ఇష్టపడతారు. కానీ బుక్ చేసిందే ఎక్స్పెండిచరే 1,00,000 కోట్లు కానప్పుడు అవినీతి 1,00,000 కోట్లు ఎట్లా అవుతుంది? ఎంత ఉండొచ్చు ఎక్స్పెండిచర్? డిపిఆర్ ఎంత ఉంది అసలు? దాన్ని 1,30,000 దాకా ఉన్నట్టున్నది. రివైజ్ అవుతుంటది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 5-7% రేట్లు పెరుగుతాయి కాబట్టి మారుతూ ఉంటుంది. రేట్లు ఎంత లేట్ అయితే అంత కాస్ట్ పెరుగుతుంది. మనం 3 ఏళ్లలో కట్టినాం కాబట్టి 2 సంవత్సరాలే కట్టగలిగింది కాబట్టి ఎక్కువ వేరియేషన్ రాకుండానే కట్టింది. కొన్ని ప్రికాషన్ మెజర్స్ అవి తీసుకున్నారు కాబట్టి నడిచింది. అదే ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం. 80,000 కోట్లు చిల్లర, 90,000 కోట్లు అని చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పటి వరకు 80,000 కోట్లే మొత్తం ముఖ్యం. ఆ 80,000 కోట్లలో ఏమేమి ఉన్నాయి? అలనసాగర్గా ఉన్నది, కొండపోచమ్మ ఉన్నది, మీద పంప్ హౌజులు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న రన్ చేసిన పంప్ హౌజులు ఉన్నాయి. ఎల్లంపల్లిలో 2 అడిషనల్ పంపులు పెట్టిండ్రు, రిజర్వాయర్లు పెట్టిండ్రు. ఇప్పుడు 140 TMC కెపాసిటీ స్టోరేజ్ ఉన్నది. అంతకుముందు 2 to 3 ఉండే, ఇప్పుడు చూడు ఎంత ఉన్నది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మొత్తం గోదావరి నదీ జలాలు వట్టిగానే పోతున్నాయి, వృధా జలాలు పోతున్నాయి అంటారు, నిజమేనా అది? మనకు ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దించకున్నా కూడా నీకు పంపులు రన్ చేయాల్సిన కావాల్సిన లెవెల్ వచ్చింది. ఆడ చేస్తే బాగుంటుందని మేము సజెషన్ ఇచ్చాం. ఓన్లీ అన్నారం సుందిళ్ళకు మాత్రం MDDL మెయింటైన్ చేయడానికి గేట్లు దించాల్సి వస్తుంది. ఆడ ఒక దగ్గర 3-3.5 ఉన్నది, ఇంకొక దగ్గర 5 TMCలు పడతాయి అంతే. ఆ లెవెల్ అంతకన్నా ఎక్కువ పెట్టకుండా నడిపించవచ్చు. ఏమైనా ప్రమాదం వస్తే ఇడిచిపెట్టచ్చు, అంతనే. వాడుకోవచ్చు, వాడుకోవచ్చు నా ఉద్దేశంలో వాడుకోవచ్చు. నిజంగానే పైనుంచి నీళ్ళు రావన్నప్పుడు వాడుకోవాలి. నీళ్ళ ప్రవాహాన్ని అడ్వాన్స్ ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి వాడుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడవు అనుకుందాం, ఇప్పుడు ఈ ప్రాజెక్టు కన్నపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇవి దేనికి పనికిరావా వర్షాలు పడకపోతే? వర్షాలు పడకపోతే ఇప్పుడు అందరు కలిసి ఆడికే పోతారు, ఎట్లనే చేయండి అవి నడిపేయండి అని అంటారు. అప్పుడు అంతే, ఆటోమేటిక్ నీళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి. అది కూడా ఎప్పుడు లేనంత తక్కువ వస్తాయి. జూలై నెలలో ఎప్పుడు అంత తక్కువ డిశ్చార్జ్ లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువే వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నాయి, వాడుకోవచ్చు, కావాలనుకుంటే వాడుకోవచ్చు. కావాలనుకుంటే కాదు, ఇప్పుడు కావాలి, తప్పది, కావాలి, ఎమర్జెన్సీ. నీకు పైన అప్ స్ట్రీమ్ కంఫర్టబుల్ ఉంటే అక్కర్లేదు.
ఇప్పుడు ఇప్పుడు ఈ నేల నుంచి అంత అవసరం పడలే, ఉమ్, ఇప్పుడు అవసరం పడ్డది. ఓకే. ఈ నేల నుంచి కట్టినప్పటి నుంచి కూడా అంత అవసరం పడలే. ఉమ్, నాకు తెలిసి 70-80 టీఎంసీలు కానీ ఎక్కువ పంప్ చేయలే నాకు తెలిసి అక్కడ ఉమ్, నుంచి. ఉమ్, కానీ వర్షాలు కూడా బాగా పడ్డాయి, అన్ని ఉమ్, పంపులు రన్ చేసుకుంటూ ఉమ్, అన్ని కెనాళ్ళల్లో వాటర్ ఇచ్చారు. ఉమ్, ఈవెన్ ఫ్లడ్ కెనాల్ కూడా రివర్స్ ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు పోశారు. ఉమ్, ఆ ఎస్ఆర్ఎస్పికును ఎస్ఆర్ఎస్పి ఒరిజినల్ కెనాల్ను ఫ్లడ్ కెనాల్ మధ్య కూడా 2 లక్షల ఎకరాల భూమి ఉన్నది, ఉమ్, అది కూడా పండించుకున్నారు వాళ్ళు. ఉమ్, ఖమ్మం దాటి కూడా పోయినాయి నీళ్లు, నల్గొండ కూడా నీళ్లు పోయినాయి. ఆ, ఏదో ఒక కోదాడ ఒకసారి వరకు కోదాడ వరకు గోదావరి కూడా పోయినాయి. ఆ బ్రిడ్జ్ కాడ పోయి మేము ఫోటో కూడా దిగినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఒకసారి ఓకే, పోయినాం, ఓకే, ఈ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పోయినాయి అక్కడికి. ఉమ్, అంతకుముందు ఎప్పుడు పోలే. ఉమ్, ఇంకా అంతకుముందు ఏదో ఒకసారి మీటింగ్ అయినప్పుడు సీఎంతో మాట్లాడే అవకాశం దొరికింది నాకు. ఎప్పుడు ఏ సీఎం కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అవకాశం దొరికింది. ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, మాకు హనుమకొండ నాది, హనుమకొండ. హనుమకొండ వరంగల్, ఉమ్, ఆడ ఎల్ఎండికి వెళ్ళి కెనాల్ నీళ్ళు ఇస్తే వస్తాయి. ఉమ్, ఎల్ఎండిలో 4,000 క్యూసెక్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఉమ్, కెనాల్ ఎక్కడ దిగిపోద్దు, అది ఇదని డ్యామేజ్ ఉంటే పాయింట్అవుట్ చేస్తే దాని మీద ఉమ్, ఒక కమిటీ వేసిండు మెల్లగా. ఉమ్, చూడండి అన్నాడు. ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసినారు, మీరు ఏం కావాలో చేయండి అన్నారు. ఉమ్, సో రైట్ లెఫ్ట్ 2 బ్యాంకులు కూడా 1 మీటర్ పైకి లేబెట్టండి, ఉమ్, రిపేర్స్ చేయించినారు. ఇలాపరేటర్ కొన్ని యూటిల్ దెబ్బతింటే రిపేర్ చేసినారు. ఉమ్, ఇప్పుడు 8,000 క్యూసెక్లు ఇవ్వగలుగుతున్నారు. ఉమ్, ఆ 8,000 క్యూసెక్లు ఇవ్వగలిగినప్పుడే నీళ్లు కిందికి పోతాయి, లేకపోతే పోవు. ఆ. అప్పుడు నల్గొండ అటు సైడ్ పోయినాయి. ఎందుకు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే దాన్ని ఒక ఫేక్ ప్రాజెక్ట్గా చూస్తున్నాడు, కానీ దీన్ని ఎట్లా యూజ్ చేసుకుందాం, ప్రజలకి నీళ్ళు ఎట్లా ఇద్దాం, ఎట్లా వాడుకుందాం అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? నేను అనుకునే ఇప్పుడు ప్రజలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు నాకు. ఉమ్, మీరు నమ్ముతారో నమ్మరో, ఉమ్, చేస్తే పర్వాలేదు, ఉమ్, ఇస్తే పేరు వస్తుంది కదా, ఉమ్, వాళ్ళకు వస్తుంది. ఉమ్, ఇప్పుడు పంపించేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు రాదా? ఉమ్. అంటే స్టార్ట్ చేసింది కేసీఆర్ కాబట్టి ఎవరు క్రెడిట్ స్టార్ట్ కేసీఆర్ కి పోతుందని చెప్పి ఆపుతుర్రేమో. మరి అంతేనా? అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాయని నేను కంప్లీట్ చేయలేదా? ఉమ్, ఎల్లంపల్లి కంప్లీట్ చేయలేదా? ఉమ్, మిడ్మానేర్ కంప్లీట్ చేయలేదా? ఉమ్, అవన్నీ కాకలేదు, అంతకుముందు కాలేదు కదా. ఉమ్, వీళ్ళు వచ్చి వీళ్ళే చేసినారు. ఉమ్, ఈవెన్ మన కృష్ణా మీద అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ అయినాక చేసింది, అప్పుడే నీకు ఫుల్ స్టోరేజ్ వచ్చింది. ఉమ్, సో ఇవన్నీ వాళ్ళు చేసిందని మేము ఇవ్వకూడదని అనేది మంచి భావన కాదు. ఉమ్, ఓకే. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా చూడాలి. ఇటు వాట్ కాస్ట్ ఇది Hmm. మినిమం ఉన్నాయి, మొదలు చేసుకోవాలి. ఉమ్, ఎక్కువ ఉన్నాయి తప్పదు, ఉమ్, చేసుకుంటూ పోవాలి. మొదలు పెట్టిన కంప్లీట్ చేసుకొని కొత్తది ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు ఉమ్, ఉమ్, ఇప్పుడున్న పరిస్థితులలో మెయిన్ కెనాల్ కొంత తవ్వినారు, సబ్సిడీ కెనాల్ కూడా కొన్ని తవ్వినారు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్, కానీ సబ్ డిస్ట్రిబ్యూటర్ చేయలేదు. ఉమ్, దానికి ఇట్ రిక్వైర్స్ ల్యాండ్ ఎక్విజిషన్. ల్యాండ్ ఎక్విజిషన్ అనగానే చాలా లొల్లి అవుతున్నది. ఉమ్, మనం స్టేట్మెంట్లో ఏమో ల్యాండ్ ఎక్విజిషన్, గవర్నమెంట్లో రూల్స్లో ఇప్పుడు ఏమన్నారు, మేము 3 times ఇస్తున్నాము, 4 times ఇస్తున్నామని ఇచ్చారు. ఉమ్, రూరల్లో 4 times అన్నారు, సిటీలో 2 times అన్నారు. ఉమ్, యాక్చువల్గా ఇచ్చేది 25% కాదు. ఓకే. 25%. యాక్చువల్ మార్కెట్ రేట్లో మనం ఇప్పుడు కొనాలంటే ఎంతైతే రేటు ఉందో ఉమ్, ఆ రేట్లో 25 కూడా రావటం లేదు. ఉమ్, అది ఈ లొల్లి కావడానికి అంత కారణం అది. అదే అది సాల్వ్ చేస్తే ఇది ఏం లేదు, ఇబ్బంది రాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ నిర్మించరా, ఎక్కడన్నా ఉన్నదా? ఈ డిజైన్లో ఎక్కడ నిర్మించలే, ఇదే ఫస్ట్ టైం నిర్మించింది కాబట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టు ఒకవేళ ఇది పనికిరాదు, దీన్ని వాడం మేము అని చెప్పి పక్కన పెడితే వచ్చే నష్టాలు ఏంది? ఎట్లాంటి నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది తెలంగాణ నీళ్ళు ప్రజలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ వర్షాలు సరిగ్గా పడకపోతే ఎక్కడి నుంచి వస్తాయి మనకు తెలంగాణ? అందులో హాఫ్ గోదావరి మీద, మనకు నీళ్ళు గోదావరి మీద సర్ప్రైజ్ ఉన్నాయి. కృష్ణాలు ఆల్రెడీ కొట్లాడుకుంటున్నారు, అన్ని స్టేట్లలో కొట్లాడుకుంటున్నారు, అది ఓవర్ యూటిలైజ్డ్. కరువు కాలం వచ్చినప్పుడు మోడరేట్ రెయిన్స్ పడితే ఇబ్బంది వస్తుంది, సర్ప్లస్ రెయిన్స్ పడ్డప్పుడు ఆడే ఇబ్బంది రాదు. కానీ గోదావరిలో ఎట్లున్నా మనకు ఇంకా ప్రతి సంవత్సరం పోతూనే ఉన్నాయి, 1000 క్యూసెక్లు పోతున్నాయి, 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది, అక్కడ మాత్రమే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళు ఎప్పుడు సరిగ్గా రావడం లేదు. నేను నిజాం సాగర్ అవన్నీ చూశాను కదా, నిజాం సాగర్కు 9 నెలలు వస్తాయి సర్ప్లస్ అవుతుంది, అప్పుడు కానీ ఎప్పుడు ఏమన్నా ఒకసారి 8 నెలలు సర్ప్లస్ అవుతుంది. కొంచెం పాటు కూడా దాదాపు అంతే. మరి అప్పటిదాకా ఉండే వరకు కాలం ఎత్తిపోతుంది కదా. వరి నాట్లు వేస్తే జూలైలో వేస్తే మంచి పంట వస్తుంది, ఆగస్టులో వేసేది ఓమోక్ వరకు వస్తుంది, సెప్టెంబర్లో వేస్తే ఇంకా తక్కువ వస్తుంది పంటలు.
సరే ఇవాళ రేపు విత్తనాలు కొద్దిగా మార్చాలి కాబట్టి అని పూర్వం అట్లా కాదు, అవును. సీజన్లో వేసే వాటికే ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఉమ్, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీ నీళ్ళతో వాడుకున్నట్టయితే ఉమ్, మీకు టైమ్లీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఉమ్, మనం పెట్టబట్టలు వేసుకోమని అంటున్నారు, ఉమ్, స్లోగానికి బాగానే ఉంది, ప్రాక్టికల్ కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వేసుకోమన్నారు, బాగుంది. కానీ ఉమ్, గ్రౌండ్ రియాలిటీస్ అట్లా లేవు. ఉమ్, లేబర్ లేదు అక్కడ, ఉమ్, ఎస్టోళ్ళు లేరు. ఉమ్, మర్చిపోయే వరకు కూరగాయలు పండిస్తే ఉమ్, ఏరిన పైసలు వస్తలేవు. ఉమ్, మీరు చూసే ఉంటారు రోడ్ల మీద పోసిన అవును. అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఉమ్, ఒక దిక్కు అన్ఎంప్లాయ్మెంట్ అంటాము, చూడబోతే ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఉంది. ఓకే. మా ఊర్లోనే ఉమ్, వెస్ట్ ఇక్కడ బెంగాల్ హన్మకొండ. వెస్ట్ బెంగాల్ మా ఊరు మున్సిపల్ లిమిట్లోనే ఉన్నాం. ఉమ్, హన్మకొండ నుంచి 10 కిలోమీటర్లు. ఉమ్, వెస్ట్ బెంగాల్లోను బీహార్ వాళ్ళు వచ్చి వరి కోతలు పెట్టింది, వరి బా. కోతలు చేసింది. ఉమ్, మీరు ఇమాజిన్ చేయండి ఇక. ఉమ్, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు వరి కోతలు చేసినారు మా దగ్గర. ఉమ్, అట్లా ప్రతి సంవత్సరం వస్తున్నారు వాళ్ళు. ఉమ్. మన దగ్గర ఎందుకు మరి వస్తలేరు అనేది ఇక. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసినా దీని గురించి డిస్కస్ చేయడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? మేము ఇరిగేషన్ మినిస్టర్ ప్రయత్నం చేశాం కానీ మాకు ఎప్పుడు ఛాన్స్ అపాయింట్మెంట్ దొరకలే. అపాయింట్మెంట్ ఇవ్వలేదా? అపాయింట్మెంట్ లేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు. ఆ, అట్లా ఓకే. అవసరం బట్టి మేము అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళకి అందుబాటులో లేకుంటే పేపర్కి ఇచ్చేస్తున్నాం. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే బాగా తీసుకున్నాడు, తీసుకున్నాను. స్వీకరించిండు, స్వీకరించడు కాదు, ఆ. అమలు చేసాడు. అమలు చేసిండు. ఆ. ఆ, అంటే మేము వాళ్ళకేదో ఐడియా ఉంటుంది, దాని ప్రకారం పోతే లేదా అట్లా కాదు ఇట్లా చేస్తే ఎకానమీ ఉంటుందని మేము సూచించినాం. ఉమ్, అట్లే చేసాడు. ఉమ్, ఫ్లడ్ కెనాల్ అలాగే అయింది. ఉమ్, ఆయన పోతే మల్లన్న సాగర్కి వెళ్ళి నింపుతా అన్నాడు, పోచంపాడికి, ఉమ్, అదే ఎస్ఆర్ఎస్పీకి. ఉమ్, అరే ఇంత ఎత్తుకు పంపు చేసి ఇంత కాస్ట్లీ ఖర్చు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి అక్కడికి ఇడిచిపెట్టడం ఏందని మేము ఆలోచన, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఫ్లడ్ కెనాల్లో రివర్స్ పంపింగ్ చేస్తే ఉమ్, అలా ఈజీగా పడుతుంది, తక్కువ ఖర్చులో మనం వాటిని పంపొచ్చు ఉమ్, అంటే ఒప్పుకున్నాడు. వెంటనే ఆర్డర్ ఇచ్చిండు, ఉమ్, కంప్లీట్ కూడా అయింది, పని చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే. నీళ్ళు ఇచ్చినాడు కానీ ఫౌండేషన్ వేసినాడు, జాతర లెక్క చేసాను, చూసే ఉంటారు, ఉమ్, అవును, గమనించాను అవును, అనుకుంటా. అవును. పండగలాగా చేశాను. ఉమ్. ఎట్లా ఉండే కేసీఆర్ ఆలోచనలు అప్పుడు? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఓన్ గా చేసుకొని ఇది చేసిండు కదా. ఇరిగేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, పర్టికులర్లీ అన్నాడు. ఇరిగేషన్ కి. ఉమ్, ఆయన ఉన్నన్ని రోజులు ఉమ్, త్రాగునీటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఉమ్, మిషన్ భగీరథ అనేది ఉమ్, ఏ స్టేట్ లో లేదు అంత ఈజీగా ఉన్నట్టు మన దగ్గర ఉన్నట్టు. ఓకే. మనం అవార్డు కూడా ఇచ్చినారు మనకు. ఉమ్, సో బోర్ల పంచాయతీ లేదు ఇప్పుడు. ఉమ్, ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ జరుగుతాయి, కలెక్టర్ మీటింగ్ ఉంటుంది కదా, ఉమ్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ మినిస్టర్ వస్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తాడు, ఉమ్, రాగానే లొల్లి దేని మీద ఇద్దంటే అగ్రికల్చర్, పవర్ సప్లై. ఓకే. ఆ పనిలో పని మా దగ్గర బోర్లు పని చేస్తలేవు, మెకానిక్లు వస్తలేరు. ఇట్లా నేను ఎన్నో మీటింగ్లు చూసిన. ఉమ్, అటువంటి కంప్లైంట్ పెట్టడం, ఇది వస్తలేరు అది వస్తలేరు, ఏం చేయాలనుకుంటే సొల్యూషన్ మాట్లాడేది, చెప్పేది, ఉమ్, ఫండ్స్ లేవనేది ఏదో అరేంజ్ చేసేది. ఉమ్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నీళ్ళ గురించి. ఓకే. మా దగ్గర బోర్ వేయమని అడిగేటోళ్ళు లేరు ఇప్పుడు. లేరు. ఉమ్, ఆ పరిస్థితి అయితే గమనిస్తున్నా నేను. ఉమ్. చివరిగా చెప్పండి, ఓవరాల్ గా ప్రభుత్వానికి మీలాంటి రిటైర్డ్ ఇంజనీర్లు ప్రజల కోసం పంటలు పండాలన్నా, కరువు రావద్దన్నా మీ తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఇవాళ అవైలబుల్ సోర్సెస్ని యూస్ఫుల్గా వాడుకోవాలి. ఉమ్, నీళ్ళు రావటం లేదని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి పంపు చేసుకోవడం బెటర్ అని మా సూచన. ఓకే. ఎందుకంటే ఉమ్, ఏమైనా కొనుక్కోవచ్చు కానీ నీళ్ళని కొనుక్కోలేము. అవును. ఉమ్, ఒకసారి ఇలాగే జరిగింది. ఉమ్, నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు సింగూరు నీళ్ళు ఇవ్వాలని ధర్నా చేశాను. మా కలెక్టర్ ఏమన్నాడు నాతోని, నీళ్ళు ఇవ్వాలంటే గవర్నమెంట్ లెవెల్లో ఇది హైదరాబాద్కి ఎఫెక్ట్ పడుతుంది, ఉమ్, మంచినీళ్ళ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి అది ఇవ్వటానికి కుదుర్తలేదు ఉమ్, అని అన్నాడు. అని అదే స్టాండ్ మీద ఉంటే వాళ్ళు ధర్నాలో కూర్చున్నారు. ఉమ్, ఇక డే టు డే ధర్నా కూర్చుంటే 2 రోజులకోసారి ఏం రెయిన్ఫాల్ ఉంది, ఎట్లా పంటలు ఎట్లా కాపాడుకోవాలన్న దాని మీద వాళ్ళు ఒక పంటకు 1-2 తళ్ళకే కావాలి నీళ్లు. ఉమ్, ఆయన ఏమన్నాడు, అవసరం పడితే బియ్యం కొనుక్కోవచ్చు, ఉమ్, ఫుడ్ కొనుక్కోవచ్చు, ఉమ్, నీళ్ళని కొనలేము. మీరు అవును. ఈ పంటలు ఎండిపోతున్నాయంటే ప్యాడీ పోతుంది, ఉమ్, కానీ ఇది కావాలంటే ఇంకెక్కడ సార్ ఉన్న కాడి నుంచి కొనుక్కోవచ్చు, ఉమ్, నీళ్ళని ఏం చేస్తాం అన్న దాని మీద మాట్లాడాడు. ఉమ్, సరే అల్టిమేట్గా నేను సజెషన్ ఇచ్చిన పాటించాను. ఉమ్, 250 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాను ఉమ్, నిజామాబాద్ ఆయకట్ ఉమ్, కమాండ్ ఏరియాలో. ఉమ్, ఈ సూచన ఇచ్చిన కలెక్టర్కి, ఉమ్, సీఎంతో మాట్లాడాడు అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఉమ్, ఆయన ఇస్తున్నాడు, ఉమ్, 250 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాను. ఉమ్, దానికన్నా ముందే చెప్పిండు నేను, ఉమ్, మీరు ఇప్పుడు ఇవ్వబోయేది ఈ పంటకు పనికిరాదు,
కానీ వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ సబ్సిడీ అయ్యిద్ది అన్న. ఓకే. అది అనౌన్స్ చేయగానే అందరు లేచిపోయారు, పీపుల్ హ్యాపీగా పోయారు. అందరికి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిండు, డిస్ట్రిబ్యూట్ చేసిండు. ఎందుకంటే కంజక్టివ్ యూజ్కి పనికి వస్తుంది అది. అప్పుడు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కావాలంటేనే ఎమ్మెల్యేలు ఎంత పేరు చేసినా కష్టంగా అయ్యేది ఆ రోజుల్లో. నువ్వు అది గమనించలేదు, ఎప్పుడు చూడలేదు నువ్వు. అవును, అవును. అటువంటివి జరిగినాయి, ఓకే. చూసిన నేను అట్లా. సో ఉన్న వాటిని వాడుకోమని చెప్పి ఉన్న చెప్తున్నా. వాటిని వాడుకోవాలి, నీళ్ళు ఉన్న కాడ వాడుకుందాం. తక్కువ నీళ్ళు ఉపయోగపడే పంటలు వేసుకుంటే మంచిదే, కానీ వేసుకుంటలేదు. వేసడానికి ఏం ప్రోత్సాహాలు కావాలో చూడాలి. మేము అంతకుముందు కూడా ఇచ్చాం, ఇప్పుడు కూడా ఒక సలహా ఇస్తాం. మనం రైతు బంధు ఇస్తున్నాం. రైతు బంధులు ఒక 6 monthsకి ఒకసారి ఇస్తున్నారు కదా. ఒక పంటను ఇచ్చి మీరు కంపల్సరీ పెట్టండి, వాటర్ హార్వెస్టింగ్ చేయమని అనండి. ఎవరు ఈ పొలాలలో వాళ్ళే వాటర్ హార్వెస్టింగ్ ఓన్లీ విత్ ట్రెంచెస్. ఓకే. 4,000 ఎక్కువ 5,000 పడుతుంది ఎకరానికి. ఆ పని చేస్తే 2 పంటలకు కావాల్సిన నీళ్ళు అందులో జమ అవుతాయి, వాళ్ళ భూమిలోనే అవుతాయి. ఓకే. అది చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదివరకు ఇచ్చాం కానీ ఎవరు పాటిస్తలేరు. ఇప్పటికైనా ఎవరైనా దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పర్టికులర్లీ మెట్ట పంటల వాళ్ళకే పనికి వస్తుంది, వరి చేసే వాళ్ళకి పనికి రాదు ఇది. ఎందుకంటే వరి వేసుకుంటే వాళ్ళు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెంచు తీయలేరు, చేయలేరు కాబట్టి. సో అది నా ఉద్దేశం. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.